హలో గాయస్, నేను మీ భానుప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ అబౌట్ టుడే యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇవాళ అయితే మనం మేజర్గా జరిగే ఇంటర్నెట్ స్కామ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు స్కామ్స్ ఇంటర్నెట్లో అసలు ఎలా జరుగుతున్నాయి, వేటి మీద జరుగుతున్నాయి, అంటే ఆ స్కామ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్స్ అనేవి ఎలా బుక్ అవుతాయి. సో ప్రతి ఒక్కటైతే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అండ్ గైస్, మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ గైస్, ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియోకి లైక్ చేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో గైస్, లెట్స్ గో టు ద వీడియో. గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మనం ఇంటర్నెట్లో మనం డైలీ ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. ఎన్నో రకాల స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఏ టైప్స్, ఏ యాప్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటైతే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి స్కామ్స్ చేస్తున్నారు, ఆ స్కామ్స్ చేసే వాళ్ళకి సైబర్ క్రైమ్స్ అనేవి అసలు పడతాయా లేదా, వాళ్ళు సైబర్ క్రైమ్స్ కింద తీసుకుంటారా లేదా, ప్రతి ఒక్కటైతే ఇప్పుడు మనం మాట్లాడదాము. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ గురించి అయితే మాట్లాడదాము. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనం మేజర్గా మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి బాట్ ఫాలోవర్స్. ఈ బాట్ ఫాలోవర్స్ అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే, ఇప్పుడు మధ్య వ్యక్తి అయితే ఒకళ్ళు ఉంటారనమాట. లైక్ ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. నేనేం చేస్తాను అంటే ఒక 10 మందిని లేదా 20 మందిని పెట్టి రకరకాల అకౌంట్స్ అయితే క్రియేట్ చేపిస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేయించి వాటి ద్వారా ఎవరికైతే ఫాలోవర్స్ కావాలో వాళ్ళకి ఇంక్రీజ్ చేయిస్తాను అనమాట. ఇంక్రీజ్ చేయించడం వల్ల నాకైతే అమౌంట్ ఇస్తారు కదా వాళ్ళు. ఆ అమౌంట్తో ఏంటంటే నేను వీళ్ళకి ఏదో చెప్తాను అనమాట. లైక్ మీకు ఈ ఫేవర్ చేస్తాను అని చెప్పేసి. సో ఆ ధైర్యంతో వీళ్ళు ఏంటంటే అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఇలా ఫాలో చేస్తారనమాట. దీనివల్ల మైనస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఆ ఫేక్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా చాలా ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారనమాట. వాటి నుంచి లింక్స్ జనరేట్ చేసి ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళకి పంపిస్తున్నారనమాట. ఆ లింక్స్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో వాళ్ళ మెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. ఆ మెయిల్ ఐడి, ఆ లింక్స్ క్లిక్ చేయడం అంటే ఎలా క్లిక్ చేస్తున్నారు, దాంట్లో ఏదో సర్ప్రైజ్ పెడుతున్నారు అనమాట. లైక్ ఆ లింక్ క్లిక్ చేయడంలోనే ఓకే ఇది మనకు ఫేవర్ చేస్తుంది అన్నట్టుగా. సో ఆ లింక్లో ఏంటంటే మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వమంటున్నారు, లాగిన్ అయిపోతున్నారు. ఎలా తెలియని విషయం ఏంటంటే వాళ్ళు లాగిన్ అయిన క్రెడిషియల్స్ ఏవైతే ఉన్నాయో అవేంటంటే ఎవరైతే లింక్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఫార్వర్డ్ అయిపోతున్నాయి అనమాట. దీని ద్వారా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీళ్ళు లాగిన్ అయ్యి, ఎవరైతే పంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ యూజర్ క్రెడిషియల్స్ అంటే పాస్వర్డ్ అయితేనేమి, లేదా ఈమెయిల్ ఐడి అయితేనేమి, మొబైల్ నెంబర్ అయితేనేమి మొత్తం చేంజ్ చేస్తున్నారు అనమాట. చేంజ్ చేసినప్పుడు ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళకి లాగిన్ అవ్వడానికి ఛాన్స్ పోతుంది అనమాట. అప్పుడు ఏవైతే ఈ అకౌంట్స్ ఉన్నాయో ఈ అకౌంట్స్ ద్వారా వాళ్ళు ఫేక్ మెసేజెస్ పంపించడం, వేరే వాళ్ళకి ఫేక్ ఆఫర్స్ పంపించడం, ఇలా చాలా చేస్తున్నారనమాట. ఎగ్జాంపుల్గా మన ఛానల్లోనే ఒక 2-3 months బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను దీని మీదే. సో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ఫ్రాడ్స్ అనేవి ఇలా జరుగుతాయి అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్బుక్ గురించి మాట్లాడుకుందాం. ఫేస్బుక్లో ఏంటంటే మీరు మేజర్గా చూస్తే ప్రొడక్ట్స్ సెల్ అనమాట. ఏ అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి మేజర్గా మనం మాట్లాడుకుంటే ప్రొడక్ట్స్ గురించి ఒకటి స్కామ్ జరుగుతుంటుంది. ఇంకోటి వచ్చేసరికి కాల్ కాల్స్ అనమాట. కాల్ కాల్స్ గురించి ఒక 18+ కాల్ కాల్స్ గురించి అయితే ఒక స్కామ్ అయితే జరుగుతుంటుంది అనమాట. మేజర్గా అయితే ఇవే ఎక్కువ జరుగుతుంటే, ఫస్ట్ అయితే మనం ప్రొడక్ట్ సెల్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ప్లేస్ ఉంది ఫేస్బుక్లో. దాంట్లో ఏంటంటే ఫేక్ ప్రొడక్ట్స్ పెడుతున్నారనమాట. బిలో 8,000 10,000కే 14 Pro Max ఇస్తా అంటున్నారు, iPhone 14 Pro Max, ఇలా ఫేక్ ప్రొడక్ట్స్ పెడుతున్నారనమాట. ఎవరైతే ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజమే అనుకొని నమ్మి వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళేంటి అడ్రస్ పంపించండి, అది పంపించండి, ఇది పంపించండి అని చెప్పేసి మొత్తం అడిగి అమౌంట్ కొట్టించుకుంటారనమాట. అమౌంట్ కొట్టించుకున్నప్పుడు ఎంత అమౌంట్ కూడా ఎక్కువ కొట్టించుకోరు, 2,000 కొట్టించుకుంటారు. ఎందుకంటే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వాలంటే మీరు బేసిక్ ఫీ అయితే పే చేయాలంటారు. మిగతా ఏదైతే 8,000 ఉన్నాయో 8,000 మీరు ప్రోడక్ట్ తీసుకున్నాక పే చేయమంటారు. సో ఈ 2,000 పే చేయడంలోనే మీకు ప్రోడక్ట్ అనేది హోమ్ డెలివరీ అవుతుంది. హోమ్ డెలివరీ అయినప్పుడు మీరు ప్రోడక్ట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ 8,000 అయితే పే చేయాలన్నమాట. ఆ 8,000 అనేది పే చేస్తారు కదా. ఈ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే డెలివరీ బాయ్కి ఆ ఆర్డర్కి సంబంధం ఉండదన్నమాట. సో డెలివరీ బాయ్ జస్ట్ ఇచ్చిపోవడమే, అమౌంట్ పే చేయించుకోవడమే అతని పని. సో ఆ అమౌంట్ ఏదైతే ఉన్నాయో 8,000 పే చేయించుకుంటారు. సో మీకు ప్రోడక్ట్ ఇస్తారు. మీరు ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే ఏ సబ్బులో ఏ ఒకటి ఉంటాయి అనమాట. ప్రోడక్ట్ అయితే ఉండదు, ఐఫోన్ అయితే ఉండదు అనమాట. సో ఈ టైప్లో స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకుంటే కాల్ కాల్స్ వచ్చేసరికి మీరు చూస్తే ఫేస్బుక్ నిండా సగానికి పైగా వాళ్ళే అకౌంట్స్ ఉంటాయి అనమాట.
ఆ అకౌంట్స్ మీరు గనక చూస్తే ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ పెడుతుంటారు. ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంటారు. ఒక ఫోటోనో, 2 ఫోటోలో చూడంగానే మీరు మైమర్చిపోతుంటారు. వెంటనే వాళ్ళు ఒక 400, 500 అడుగుతారు. ఆ 400, 500 కొట్టంగానే మీరు బ్లాక్ అయిపోతారు. ఆటోమేటిక్ ఇదే అనమాట జరిగేది. సో, నాకు తెలిసైతే దీని గురించి కూడా మీకు ఒక క్లారిటీ వచ్చుంటది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఎవరో ఒకళ్ళు మీకు వీడియో కాల్ చేస్తా అంటారనమాట. వీడియో కాల్ చేయంగానే అదంతా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసైతే మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫాలోవర్స్ పెడతాము, మీ ఫ్రెండ్స్ పెడతాము అది ఇది అని బెదిరించి అమౌంట్ అడుగుతారనమాట. సో, దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా మన వీడియోస్‌లో ఉంది. మీరు ఇప్పుడు దాకా చూడకపోతే గనుక ఒకసారి చూడండి. సో, గైస్ ఫేస్‌బుక్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మేజర్‌గా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే వాట్సాప్ అనమాట. వాట్సాప్‌లో మనం ఈ మధ్య కాలంలో చూస్తే గనక మొత్తం ఫేక్ లింక్స్ చాలా అయితే చూస్తున్నాం అనమాట. అండ్ అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ రావడం. ఇలా చాలా అయితే చూస్తున్నాం అనమాట. మీరు అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ రాకూడదనుకుంటే వాట్సాప్‌లో మీరు చేయాల్సింది ఒకటే. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకెళ్ళి బ్లాక్ అన్నోన్ నంబర్స్ అని లేదా సైలెన్స్ అన్నోన్ నంబర్స్ అని చెప్పేసి ఉంటది. అది గనక ఎనేబుల్ చేశారంటే మీకైతే అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ అయితే రావన్నమాట. సో, ఇప్పుడు మేజర్‌గా జరిగే స్కామ్ గురించి అయితే మాట్లాడదాము. అన్నోన్ నంబర్ నుంచి అయితే మీకైతే కాల్ వస్తది. మీరు లిఫ్ట్ చేయంగానే ఆటోమేటిక్ మీ ఫేస్ అయితే రికార్డ్ చేసుకుంటారు. అది మళ్ళీ మీకే పెడతారు. పెట్టేసి ఆ కాల్‌లో ఎవరంటే ఉండేది ఒక అమ్మాయి అయితే ఉంటదనమాట. అది కూడా న్యూడ్‌గా అయితే ఉంటది. సో, ఈ స్కామ్‌లో ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా అమౌంట్ అడుగుతుంటారు. సో, సేమ్ ఫేస్‌బుక్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటది ఇది గూడా. అండ్ అన్నోన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే యూట్యూబ్ లింక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాడనమాట. మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియో మీదే ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తాడనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు క్రోమ్‌లోకెళ్ళి రీడైరెక్ట్ అయ్యి యూట్యూబ్‌కెళ్తారనమాట. ఆ రీడైరెక్ట్ అయ్యే టైంలో యాక్సెస్ తీసేసుకుంటాడు వాడు. మీ మొబైల్ యాక్సెస్ అనేది తీసేసుకుంటాడు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మీరు యూట్యూబ్ వీడియో చూస్తూనే ఉంటారు. బట్ మీకు తెలియకుండా మీ ఫోటోస్ తీసేసుకుంటాడు. మీకు తెలియకుండా మీ సరౌండింగ్స్‌లో మీరు మాట్లాడే మాటలు వింటుంటాడు. సో, ఇలా చాలా అయితే చేస్తాడనమాట. మీ లొకేషన్ యాక్సెస్ చేస్తాడు. సో, ఇలా అయితే చాలా చేస్తాడనమాట. వాట్సాప్ ఫ్రాడ్స్ గురించి కూడా మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే గనక ఇంకా ఏదైనా అప్లికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా యాప్ గురించి మీరు ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ఎవ్రీ టైమ్ రెడీగానే ఉంటాను. రిప్లైస్ ఇస్తుంటాను. మీకు అందుకు కావాలంటే వీడియోస్ కూడా చేస్తాను. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటే ఫ్రాడ్స్ వచ్చేసరికి ఎక్కువగా జరిగాయి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అనమాట. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువగా మనం మాట్లాడుకుంటే బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌కి బెట్టింగ్ ఫ్రాడ్స్‌కి మంచి లింక్ ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం చూస్తే బెట్టింగ్ ఫ్రాడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. టెలిగ్రామ్ లింక్ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉంటున్నారు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉండి టెలిగ్రామ్ లింక్స్ ఇస్తున్నారు. దాంట్లో జాయిన్ అవ్వంగానే ఏయో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. ఆ బెట్టింగ్ యాప్స్‌లో మీరు ఆడతారు. ఒక 3 గేమ్స్, 4 గేమ్స్ మీకు కంటిన్యూస్‌గా అమౌంట్ అయితే వస్తాయన్నమాట. మీకు ఆశ ఎక్కువైపోయి వెంటనే ఎక్కువ అమౌంట్ పెడతారు. అది చాలదని చెప్పి మళ్ళీ అయి తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా అమౌంట్ పెడతారు. అలా, అలా, అలా చాలా అమౌంట్ పోయినోళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో, ఇలా అయితే ఈ ఫ్రాడ్స్ అయితే జరుగుతుంటాయి. సో, ఇంకా మనం గట్టిగా మాట్లాడుకుంటే బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అన్నా కదా! బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి అంటే మీకొక లింక్ అనేది పంపిస్తారంట. నార్మల్ ఎస్ఎంఎస్‌లో పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయంగానే మీకేంటంటే ఏదో బజాజ్ సంథింగ్ ఏవో ఆఫర్స్ అయితే కనిపిస్తాయన్నమాట. లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్స్ అని, అమెజాన్ సేల్స్ అని ఇలా కనిపిస్తాయన్నమాట. సో, అయి క్లిక్ చేయంగానే ఫేక్ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తదన్నమాట. అమెజాన్ ఫేక్ వెబ్‌సైట్‌కి. అమెజాన్ ఒరిజినల్ వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళదు. అమెజాన్ అని కనిపిస్తూనే ఉంటది. ఫేక్ వెబ్‌సైట్‌కి అయితే తీసుకెళ్తారు. అక్కడేందంటే మీ ఆర్డర్ కావాలనుకుంటే అంటే ఇప్పుడు ఏదో రూ. 10,000 సైకిల్ కూడా మీకు రూ. 2,000 అని చెప్పి చూపిస్తారు. సో, అది ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో క్లిక్ చేయడం అంటే బై నౌ అని చెప్పేసి కొడతారో మీకు ఆడ కార్డ్ డీటెయిల్స్ అయితే తీసుకుంటది. కార్డ్ డీటెయిల్స్ తీసుకోగానే ఆటోమేటిక్ మీ కార్డ్ అనేది వాళ్ళ హోల్డ్‌లోకి వెళ్తే వెళ్ళిపోతదన్నమాట మీ చేతుల్లోంచి. సో, ఇది కూడా అర్థమైందనుకుంటున్నాను. సో, గైస్ ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి డే బై డే. అండ్ మీకేమైనా ఫ్రాడ్ జరుగుతుంది అనిపిస్తే గనక నాకోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు ఏదో ఒక దానికి సొల్యూషన్ దొరికేలా అయితే నేను చూస్తాను. సో, గైస్ ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి మీరు తెలుసుకుంటూనే ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారనమాట ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. సో, గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో, గైస్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ భానుప్రకాష్ సైనింగ్ ఆఫ్.